దిశలన్నింటినీ తన కాంతితో వెలిగింపజేసేటువంటి మెరుపు తీగలాగా లక్ష్మీదేవి జన్మించింది అన్నాడు. ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఎందుకు కామించిందండి? సౌందర్యం కారణంగా, అంతేకాదు సౌశీల్యం కారణంగా. అంత అందంగా ఉండే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని కామించడం ఏమిటండి? విష్ణుమూర్తిని కేవలం సౌందర్యాన్ని చూసి కామించలేదు ఆయన ఏకాంత తత్వాన్ని చూసి ప్రేమించింది ఆవిడ. అది కామం అనడానికి వీల్లేదు, అది ప్రేమ. చుట్టూ నారదుడు తుంబురుడు ఉన్నా సరే, దేవతలు ఉన్నా సరే, గరుత్మంతుడు ఉన్నా సరే, ఆరిశేషుడు 1000 పడగలతో బొస కొడుతూ ఉన్నా సరే ఆ బొసకి భయపడడు. నారద తుంబురుల సంగీత భ్రమలో పడడు. దేవతల స్తోత్రాల పొగడ్తలకి లొంగడు. గరుత్మంతుడు మాటిమాటికి ఇక్కడ రెక్కలు విదిరిస్తూ రావయ్యా విహారయాత్ర చేద్దాం సరదాగా అంటే వెళ్ళడు. ఏముంది నా తలకాయ, ప్రపంచంలో అంతా పంచభూతాత్మకమే, ఇది నేను సృష్టించిన ప్రపంచమే, నేను చూసేది ఏమిటి, ఇదంతా మిథ్య కళ, తీసిబారాయి అంటాడు ఆయన. ఆయన ఏకాంతాన్ని ఆశిస్తూ క్షీరసముద్రంలో అలా శయనించి ఉంటాడే, ఆ తత్వాన్ని లక్ష్మీదేవి ప్రేమించింది. అంటే మనం కూడా సంపదలు మన ఇంటికి రావాలి అంటే ధర్మకార్యాలు చెయ్యాలి, ఏకాంతంగా ఉండాలి, హడావుడి చెయ్యకూడదు, ఆర్భాటం చెయ్యకూడదు, తెలియకుండా గుప్తదానాలు చెయ్యాలి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంటూ ఉంటుంది. తెలియకుండా ఎవ్వరికి చెప్పాల్సిన పని లేదు. 5 రూపాయలు ఇవ్వడమునో పెద్ద ఆర్భాటం చేయడం. ఇక్కడ 500 పెట్టి ప్రకటన, ఇచ్చేదేమో 5 రూపాయలు. దీనికి మళ్ళీ ఏమిటో నాకు అలా ఇవ్వాలనిపించింది ఇచ్చేసాను, ఇదో వ్యాధిలాగా. ఇక్కడ ఇంత డబ్బా కోరుకుంటా ఉండ మనం. ఇక్కడ అటువంటి వాడి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇచ్చేసేయి వదిలేసే ఆ విషయాన్ని మర్చిపోయి ఇంక చెప్పక. ఎక్కడ పుచ్చుకున్న వాళ్ళు చెప్పుకుంటారు, మనం ఎందుకు చెప్పాలి? అందుకని లక్ష్మీదేవి శ్రీకృష్ణుడిని ప్రేమించింది, కామించింది, పెళ్లి చేసుకుంది, కాపురం చేసుకుని తర్వాత రుక్మిణీదేవిగా ఆవిడే పుట్టింది. రామావతారంలో సీతాదేవిగా ఆవిడే పుట్టింది. విష్ణువుగా ఉండగా ఆవిడే సేవించింది. అంటే దేనికి? ఆ ఏకాంత లక్షణాన్ని. అంతా చుట్టూ సంపదలు ఉన్నా సరే దేన్ని పట్టించుకోకుండా ఆత్మధ్యానంలో ఉండే లక్షణాన్ని ప్రేమించింది ఆవిడ. అది కాక శ్రీకృష్ణుని భౌతిక సౌందర్యం చూసినా కూడా శ్రీకృష్ణస్వామి చాలా అందంగా ఉంటాడు. అందుకని శ్రీకామినీ కామితాకార సాకార, పింగళి సూర్యుని వాడిన చాలా గొప్ప మాట ఇది, సాకార. నువ్వు విష్ణుమూర్తివి కావచ్చు, మరి ఏదో కావచ్చు, నిరాకారుడివి, మాకెలా కనపడతావు? ఇప్పుడు మా అదృష్టం కొద్దీ ద్వారకా నగరంలో అవతరించావు, సాకార, ఆకారం ధరించి ఉన్నావు. మనం ఎవరిని మహానుభావులుగా భావిస్తున్నామో వారిని ఎక్కడో టీవీల్లోనూ చూడడం కంటే ప్రత్యక్షంగా చూడడం గొప్పగా భావిస్తాం కదా. మరి మామూలు వాళ్ళకే అంత వైభవం పడితే శ్రీకృష్ణస్వామి వైభవం ఎలా ఉంటుంది? అందుకని సాకార, ద్వారకా నగరంలో మా కోసం అవతరించావయ్యా, ఆకారం ధరించావయ్యా.